హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, సో ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో 2025 మే 12th నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఏపీ స్టేట్ వాళ్ళకి సో సప్లిమెంటరీ అదేవిధంగా బెటర్మెంట్ రాసే వాళ్ళకు కూడా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. మ్యాథ్స్ 1A 1Bకి సంబంధించిన వీడియోస్. ఓకే, చూడండి. సో అదేవిధంగా సప్లీ కొంతమంది రాసే వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు పాస్ మార్కులకి కూడా ఎలా తెచ్చుకోవాలి అనేది. సో 30 మార్కులు, కనీసం మినిమం 30 మార్క్స్ తెచ్చుకోవడానికి హౌ టు పాస్ 1A మ్యాథ్స్ 1A అని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఒక్కసారి మీరు చూడండి. ఈ యొక్క వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, మన ఛానల్కి వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబర్స్ పక్కన మోర్ అనేది ఉంటుంది. మీరు మన ఛానల్కి వెళ్ళిన తర్వాత ఆ మోర్కి క్లిక్ చేస్తే కింద అక్కడ మీకు హౌ టు పాస్ ఆ వీడియో వస్తుంది. డైరెక్ట్ క్లిక్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుద్ది. ఓకే, సో ఏదైనా మీకు డౌట్ ఉంటే సో నా నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. 9059057424 అనమాట. ఓకే, ఎస్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్. రెండు వెక్టార్స్ ఇచ్చేసాడు. సో యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు, మనకి అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు యూనిట్ వెక్టార్కి ఫార్ములా ఏంటంటే ఏ బార్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్ ఏ బార్. ఓకే, ఎక్కడ అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో రెండు వెక్టార్స్ ఫైండ్ యూనిట్ వెక్టార్ సమ్ ఆఫ్ రెండు వెక్టార్స్ ఇస్తాడు. సమ్ ఆఫ్ అని అడిగితే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ బార్ ప్లస్ బి బార్ బై మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్. ఏంటి యూనిట్ వెక్టార్ అని అడిగితే జస్ట్ ఫైండ్ యూనిట్ వెక్టార్ హూస్ సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ అన్నప్పుడు ఇది. ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు యూనిట్ వెక్టార్కి ఫార్ములా ఇది. ఓకే, సో అయితే ఒక్కొక్కసారి ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 7 యూనిట్స్ అంటాడు. అప్పుడు 7 ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ వెక్టార్ ఏ బార్ క్యాప్. ఓకే, ఎస్. మరి ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇక్కడ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ కాదు ఇప్పుడు చేసే ప్రాబ్లం, ప్రోడక్ట్ పర్పెండిక్యులర్ అన్నాడు. ఫైండ్ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్. రెండు వెక్టార్స్ ఇచ్చేసినప్పుడు యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అండ్ బి బార్ అన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇది అన్నమాట. అంటే రెండు వెక్టార్స్ని క్రాస్ ప్రొడక్ట్ చేయి, మళ్ళీ దానికి మాడ్యులస్ని అప్లై చేయి. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎస్, ఫస్ట్ ఇచ్చిన వెక్టార్స్ ఒకదాన్ని ఏ బార్ ఒకదాన్ని బి బార్ అనుకుంటున్నా. లెట్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. అదేవిధంగా బి బార్ కూడా ఇచ్చాడు, రాస్తున్నా. సో బి బార్ ఇజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, రెండు వెక్టార్స్కి క్రాస్ ప్రొడక్ట్ కనుక్కోవాలి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఈజ్ ఈక్వల్ టు రెండు వెక్టార్స్ ఇచ్చినప్పుడు క్రాస్ ప్రొడక్ట్ ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ రోలో మనం ఐ బార్ జే బార్ కే బార్లు వేసేయాలి. ఐ బార్ జే బార్ కే బార్. అదేవిధంగా రెండవ రోలో ఏ బార్ అనే వెక్టార్ యొక్క ఐజేకే కోఎఫిషియెంట్స్ 1 1 1, ఐ కోఎఫిషియంట్ 1, జే కోఎఫిషియంట్ 1, కే కోఎఫిషియంట్ 1. అదేవిధంగా బి బార్ అనే వెక్టార్ యొక్క ఐజేకే కోఎఫిషియెంట్స్ 2 1 1 ఇంటూ జే కాబట్టి 3. సో 2 1 3. ఓకే, ఇప్పుడు మనం మ్యాట్రిక్స్లు చేసాం. 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కలుపుకోవడం. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. సో ఐ బార్, సో ఐ బార్ ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. 1 ఇంటూ 3 అంటే 3 మైనస్ 1. ఓకేనా. నెక్స్ట్
రెండవ దానికి మైనస్ వేయాలి సింబల్, మైనస్ జే బార్. జే బార్ని రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ, 3 × 1 3, మైనస్ 2 × 1 అంటే 2, ప్లస్ కే బార్ ఉన్న రోని కాలంని తీసేసేయండి. సో ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. సో 1 మైనస్ 2, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ 3 మైనస్ 1 అంటే 2, మైనస్ జే బార్ ఇంటూ 3 మైనస్ 1 2, 3 మైనస్ 2 అంటే 1. అదేవిధంగా కే బార్ ఇంటూ 1 మైనస్ 2 అంటే మైనస్ 1, 1 మైనస్ 2 మైనస్ 1. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ 1 ఇంటూ జే బార్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కే బార్. ఓకే, ఇది ఏ బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, మాడ్యులస్ని అప్లై చేస్తాం ఈ వెక్టార్కి. సో ఏ మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్, మ్యాట్రిక్స్లో డిటర్మినెంట్ అంటాం, ఇక్కడ మాడ్యులస్ అంటాం వెక్టార్స్లో. ఓకే, ఎస్, మాడ్యులస్ అంటే చూడండి, మైనస్ 2i బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్. ఎప్పుడైనా మనం ఈ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో మాడ్యులస్ని కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అనమాట, ప్లస్ జే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్, ప్లస్ కే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4, మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది, మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది, 4 5 6 రూట్ 6 అనమాట. ఏంటి, ఏ బార్ క్రాస్ బి బార్ మోడ్. ఓకే, ఇంకా మనం డైరెక్ట్గా ఫార్ములాలో అప్లై చేసేద్దాం ఈ రెండింటిని. ఓకే, సో దేర్ ఫోర్ యూనిట్ వెక్టార్ perpendicular to a bar and b bar is సో ఫార్ములా ఏంటి సార్, ఎప్పుడైనా ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ కనిపెట్టేసాం, ఏంటి 2i బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్. అదేవిధంగా మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే రూట్ 6. ఓకే, సో దిస్ ఈజ్ ద యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అండ్ బి బార్. ఓకేనా, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.